వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఈరోజు ఈ స్థాయిలో విచారణ దాకా రావడానికి ప్రధానమైనటువంటి కారణము మనకు తెలుసు, విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాలను బయటపెట్టారో, ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా ఈ కేసు చాలా స్పీడప్ అయినటువంటి పరిస్థితి. అంతకుముందు ఎవరో ఒక అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి నమోదైనటువంటి కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. అయితే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఆయన విచారణకు పిలిచినటువంటి సందర్భంలో ఆయన కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేటువంటి అంశాలు ఆయన చెప్పిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి కదలిక మొదలైంది. ఈ కేసులో ఎంత ఉందా అని చెప్పేసి అందరూ కూడా భావించారు. ముఖ్యంగా అధాన్ అనేటటువంటి ఒక డిక్షనరీని ఏర్పాటు చేయడం వెనక జరిగినటువంటి అనేక రకాలైన అంశాలను ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి. దాదాపు 100 కోట్ల రూపాయలు తానే ఈ వ్యాపారం చేసుకుంటానంటే సాయం చేశాను అని చెప్పేసి కూడా మాట సాయం చేశారని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా చెప్పినటువంటి విజయసాయిరెడ్డి నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి అధికారులు ఆయన నివాసంలో సోదాన్ని నిర్వహించారు. సోదాన్ని నిర్వహించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తే అందరికి కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకంటే విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశాల ఆధారంగానే ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంత జరిగిందే అనేటటువంటి వివరాలు బయటికి వస్తే ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అందరూ కూడా ఒక వింత అయినటువంటి పరిస్థితిలోకి నెట్టాయి. ఆయన ఏం మాట్లాడారంటే, దేశంలోనే వృద్ధ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని, నన్ను లిక్కర్ కేసులో అల్టీరియర్ మోటివ్తో అటు కొంతమంది ఏదైతే లిక్కర్ కేసులు నిందితులుగా ఉన్నారో వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకుండా కూడా కేసు వేశారు. గతంలోనే కేసీఆర్ చెప్పారు, మోస్ట్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని. ఆయన పుణ్యమా అని ఈరోజు ఈడీ వాళ్ళు నా నివాస ప్రాంగణాన్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్ అండ్ సీజర్లో ఒక్క మాన్యుస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆయన్ని లిక్కర్ స్కాములో A5గా చంద్రబాబు నాయుడు ఇరికించారు అనేది విజయసాయిరెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట. అంటే ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించి తను నిందితుడిగా ఉన్నట్టే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి ఎక్కడ ఊడిపడ్డారు ఇక్కడ? అసలు ఆయనకి ఏమి సంబంధం? ఇదే విజయసాయిరెడ్డి కరెక్ట్గా సంవత్సరం క్రితం, అంటే ఇది ఇందాక నేను చెప్పింది వచ్చేసి నిన్న మాట్లాడారు. నిన్నంటే ఏప్రిల్ 24, 2026లో మాట్లాడమాట. అదే ఏప్రిల్ 22, 2025లో కరెక్ట్గా సంవత్సరం 2 రోజుల క్రితం ఆయన ఏమి ట్వీట్ చేశారంటే, ఏపీ లిక్కర్ స్కీమ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్, తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు, ఏ రూపాయి నేను ముట్టలేదు, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు, వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అని చెప్పారు, ట్వీట్ చేశారు. అంటే అప్పుడు ఏం చెప్పారు? సంవత్సరం క్రితం ఎవరు ఆయన్ని ఈ కేసులో ఇరికించారు అంటే, దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు, వాళ్ళు దొంగల బట్టలు సగమే విప్పారు, మిగతా సగం విప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను సహకరిస్తానని చెప్పారు. అంటే స్కామ్ జరిగింది వాస్తవమే, స్కాములో దొంగల బట్టలు సగం విప్పింది వాస్తవమే, మిగతా సగం విప్పడానికి సహకరిస్తానని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పిన మాట వాస్తవమే. తాను ఒక విజిల్ బ్లోయర్ కాబోతున్నానని చెప్పాడు. అంతేకాకుండా తను ఈ కేసులో లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి దొంగలు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా ఆయన ఏడాది క్రితం చెప్పారు. ఏడాది దాటిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనని కేసులు ఇరికించాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు అంటే, అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ బయటకు వస్తున్నాయి. నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాలు మానేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి విజయసాయిరెడ్డి రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నాను, ఒక మీడియా ఛానల్ని ఏర్పాటు చేయబోతున్నానని చెబుతూ తాజాగా ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని చెప్పారు. అంటే ఇంకొక రాజకీయ పార్టీ పెట్టేందుకు కూడా ఆయన సమాయత్తమవుతున్న పరిస్థితి. వ్యవసాయం చేసుకుంటాను ఆయన, మళ్ళీ నాకు రాజకీయాలతో సంబంధం లేని మళ్ళీ రాజకీయాలు చేస్తాను, పార్టీ పెడతానని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. అది భారతీయులకు ఉన్నటువంటి హక్కు, ఎవరైనా సరే పార్టీ పెట్టవచ్చు, ఎవరైనా రాజకీయాలకు రావచ్చు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఆయన ఈ మాటలు చెప్పడం వెనక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఎదుగుదలను అడ్డుకున్నారు, దాని కారణం చేతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఆయన విమర్శలు చేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఏంటి అంటే, అది విజయసాయిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళాలని చెప్పేసి, బీజేపీలో చేరి తద్వారా రాజ్యసభ సీటు సాధించాలని చెప్పేసి ఆయన అనుకుంటే దానికి చంద్రబాబు నాయుడు మోకాలడ్డేశాడు. దాని కారణం చేతనే చంద్రబాబు నాయుడు మీద విజయసాయిరెడ్డి
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో విజయసాయి రెడ్డి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మళ్ళింది. సో చంద్రబాబు నాయుడు టార్గెట్గానే విజయసాయి రెడ్డి రాజకీయాలు చేయబోతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దీంట్లో ఆయన వాడుకుని వదిలేశారు అనేటటువంటి ఒక దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో తాను బయటకు వచ్చి చెబితే తనను కూటమి ప్రభుత్వం దగ్గర చేసుకుంటుంది అనేటటువంటి మాట ఎవరు చెప్పుండొచ్చు బహుశా. ఎందుకంటే కొన్ని వీడియోలు కూడా గతంలో బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన నాయకులు ఇలాగ వెళ్ళి ఆయన మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన విచారణకు వెళ్ళి ఏం మాట్లాడారో కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఇవన్నింటినీ కూడా ఆయనకి నెగిటివ్గా జరుగుతుండడం, అంటే అప్పుడు జరిగినటువంటి దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి తేడా ఉండడంతో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి, విజయసాయిరెడ్డి ఆ రోజు చేసినటువంటి ట్వీటు, ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏంటి అసలు విజయసాయిరెడ్డి రాజకీయ పరమైన ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ ఇన్సైడ్ మరోసారి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.